హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన వీళ్ళిద్దరు కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. వచ్చే నెలలో వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం ఉంటుంది, 2వ వారంలో అని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ జ్యోతిష్యులు జీవీఎల్ఎన్ ఆచార్యాలు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఈ టాపిక్ చెప్పే ముందుగా వాళ్ళిద్దరి గురించి చెప్పిన ఒక జ్యోతిష్యుడి గురించి కూడా చెప్పాలి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే ఒక ఏడాదిలో విడిపోతారని చెప్పారు. అతను కూడా తన భాష పదజాలంతో ఎక్కువ వైరల్ అవుతున్నారు, బయట మూవీస్ పైన కూడా మాట్లాడుతున్నారు. సో దాని గురించి కూడా శ్రీ గురుభ్యో నమః. కళ్యాణాద్భుత గాత్రాయ కమితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. జ్యోతిష్య శాస్త్రంలో ఒక అద్భుతమైన రహస్యం ఒకటి ఉంది. బహుశా అది ఇప్పటి వరకు ఎక్కడా చెప్పాల్సిన అవసరం నాకు కలగలేదు. ఈ మధ్యకాలంలో నేను జ్యోతిష్యుడనే అనే ఒక ట్యాగ్ వేసుకుని ఒక జ్యోతిష్య ఉన్మాదులు మా జ్యోతిష్యుల్లోకి ప్రవేశించారు, జ్యోతిష్యులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళని జ్యోతిష్యులుగా మనం పరిగణించేంతకాలం సమాజంలో జ్యోతిష్యం ఎప్పుడూ చిన్నచూపు చూస్తూనే ఉంటారు. ఒక వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు కొన్ని జీవితాలని తలరాతలు మార్చేస్తాయి. సోకాళ్ళు నేనే విన్నాను. గీత గోవిందం సినిమా వచ్చినటువంటి రిలీజ్ అయిన రోజు మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారా భవిష్యత్తులో ఈ జంట ఒకటవుతుంది అని చెప్పినటువంటి మాట ఈరోజు వాస్తవంగా జరగబోతుంది. రెండోది, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఉంటున్న పదాలు ఏంటంటే గురుబలం లేదు, షష్టాష్టకాలు, విడిపోతారు, కలవరు, నాశనం అయిపోతారు, చచ్చిపోతారు. జ్యోతిష్య శాస్త్రము తెలిసినటువంటి ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఆ పదాలను ఉపయోగించడు. ఏం తెలుసు జ్యోతిష్యం గురించి? 46,32,212 శ్లోకాలు ఉన్నటువంటి జ్యోతిష్య శాస్త్రంలో జ్యోతిష్యం పేరు చెప్పుకొని జ్యోతిష్యాన్ని నగ్నంగా నడి బజార్లో అమ్ముకునేటువంటి జ్యోతిష్య ఉన్మాదులు ఉన్నంత కాలం ఈ శాస్త్రం ఇలా ప్రతిరోజు అవమానపడుతూనే ఉంటుంది. అదేమంటే కుజదోషం. ఒక రహస్యం ఉంది. వివాహానికి పూర్వమే వధూవరులు అంటే ఎవరైతే వివాహం చేసుకుందామని అనుకున్నారో వారు కలిసి తిరిగినా, కలిసి తిన్నా, కలిసి కూర్చున్నా, తొందరపాటు చర్యలకు పాల్పడినా వాళ్ళకి జాతకం వర్తించదు అని యవన జాతకం చెప్పింది. ఆ యవన జాతకం గ్రంథంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయో సోకాళ్ళు జ్యోతిష్యులు తెలుసా? నెంబర్ 2, పెద్దల అంగీకారంతో 2 మనసులు కలిసినప్పుడు జాతక పరిశీలన అవసరం లేదు అని 1917 సంవత్సరంలో 176 శ్లోకాలతో రాసినటువంటి వివాహ భావార్థ చంద్రిక అనే గ్రంథంలో ఉన్నది. కాబట్టి వారిద్దరికీ జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదు అని ఆ గ్రంథం పేరు తెలియనటువంటి జ్యోతిష్యులు ఎంతమంది ఉన్నారు? రెండోది, మేనమామ పిల్లల్ని కానీ, సొంత మేనకోడల్ని కానీ, సొంత మేనబావల్ని కానీ పెళ్లి చేసుకోవాలనుకుంటే జాతక పరిశీలన అవసరం లేదు అని కళ్యాణార్థ దీపిక 1856 సంవత్సరంలో 732 శ్లోకాలు రాసినటువంటి అచలానంద మహర్షి రాసినటువంటి ఆ గ్రంథం పేరు తెలుసా సోకాళ్ళు జ్యోతిష్యులకి? రెండోది, వృద్ధాప్యంలో మరణశయ్యపై ఉండి ఈ అబ్బాయిని ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసుకోండి అని మరణ సమయంలో చెప్పినటువంటి వాక్యానికి జాతక పరిశీలన అవసరం లేదు అని ద డెత్ ఆఫ్ మ్యారేజ్ బుక్ అని డొనాల్డ్ ట్రంప్ రాసినటువంటి ఆంగ్ల జ్యోతిష్య గ్రంథంలో 37 శ్లోకాలు ఉన్నాయి.
మ్మ్. ఇలా చెప్పేటువంటి జ్యోతిష్యుడు తెలుసా? వివాహానికి పూర్వమే అమ్మాయి గర్భవతి అయితే జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినటువంటి గర్భార్థ చంద్రిక అనే జ్యోతిష శాస్త్రంలో 142 శ్లోకాలు ఉన్నటువంటి ఆ శ్లోక పరమార్థాన్ని ఈ జ్యోతిష్ చదివారా? ఇవన్నీ లేకుండా నోటికి అడ్డగోలుగా మాట్లాడుతూ షష్టాష్టకాలు, గురుడు బాగాలేదు, శుక్రుడు బాగాలేడు, వాడు నీచం, వీడికి మగతనం లేదు, మగవాడు పుట్టిన మగతనం లేదు మాట్లాడేటువంటి జ్యోతిష్య ఉన్మాదుల మాటలను ఎవరు పట్టించుకోవద్దండి. అలాంటి వారిని సంప్రదించడం వల్ల కూడా మనకు ఫలితాలు తారుమారవుతాయి. ఓకే. విజయ దేవరకొండ, రష్మిక వారి వివాహ జీవితం సరిగమ పదనిసల సమ్మిళిత మృదు మధుర కళ్యాణి రాగం మాదిరిగా మ్మ్. ఆనందకరంగా సాగుతుంది. వాళ్ళకి జాతక పరిశీలన చేయాల్సిన అవసరమే లేదు. వారు మనసుకు పెళ్ళయింది, మనుషులకు పెళ్లి చేసుకుంటారు. నా అంచనా ప్రకారం ఫిబ్రవరి 14 కానీ ఫిబ్రవరి 18 కానీ ముహూర్తాలు ఉన్నాయి. బహుశా ఆ సమయంలో మీరు చెప్పింది కనుక వాస్తవం అయితే, మ్మ్. నేను చెప్పింది నిజమైతే తప్పనిసరిగా ఆ జంట కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా కొన్ని మధ్య విన్నా నేను, నాగబాబు కొడుకు మొన్న పెళ్ళయింది, అది ప్రేమ వివాహమే. ఇంకో అంశం చెప్పాలి, కులాంతర మతాంతర వివాహాలకి జాతక పరిశీలన అవసరం లేదు. వర్ణార్థది వివాహ దీపిక అనేటువంటి మరొక గ్రంథం ఉంది. ఓకే. 27 శ్లోకాలతో ఒక ఆయన రాసుకొచ్చారు. అంటే ఎంతోమంది మహర్షులు కలియుగంలో మానవులకు వచ్చేటువంటి సమస్యలపై గుర్తెరింగి ముందుగానే వారు కొన్ని గ్రంథాలు ఇచ్చి విరుగుడు ఇచ్చారు, పరిహారము ఇచ్చారు, భావం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి గ్రంథాలు, ఆ గ్రంథంలో శ్లోకాలు, అసలు ఆ కంజంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వివరణ ఎంతవరకు చెప్పలేదండి, మనకు అవసరం లేదు. కాబట్టి సినిమా రంగంలో ఆకర్షణ వికర్షణ ఉంటుంది. ఇదే మన ఛానల్ ద్వారా మరొక స్టేట్మెంట్ ఇస్తున్నాను, త్వరలో నేను ఇస్తున్నాను. విడిపోయి కలిసి జీవితాలు చాలా ఉన్నాయి జీవితాల్లో. డైవర్స్ దాకా వెళ్ళి జడ్జిమెంట్ సమయంలో కలిసిన దంపతులు చూశాను. భవిష్యత్తులో 2025వ సంవత్సరం నాటికి మ్మ్. అదే నాగ చైతన్య సమంత కలవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. కానీ చూడండి, వాళ్ళ యొక్క దాంట్లో ఎక్కడా కూడా ఒకరిపై ఒకరు ఎక్కడా కూడా వ్యతిరేక స్టేట్మెంట్లు ఇచ్చుకోలేదు. అవును. వారి మధ్య ప్రేమ అనేటువంటిది ఊగిసలాడుతున్నది. అవి క్రౌంచ పక్షులు అంటాను. మ్మ్. ఈ ప్రేమికులు అంటే మనం క్రౌంచ పక్షులు అంటే మనసుతో సంసారం చేసేటువంటి వారు. కాబట్టి గీత గోవింద సినిమా అప్పుడే ఆ టైంలో అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఫెయిల్ అవ్వడం, మళ్ళా గీత గోవిందతో అమ్మాయికి ఆ కాంబినేషన్ అంటే ఒక లవర్స్ ఎలా ఉండాలి, సహజ సిద్ధమైనటువంటి స్త్రీ ప్రవృత్తి ఎలా ఉంటుంది, తాను కోరుకునే భర్త ఎలా ఉండాలి అనేటువంటి అంశాలు బహుశా వారిద్దరి కోసమే ఆ కథాంశాన్ని నిర్ణయించినట్లుగా ఉంది. కాబట్టి ఆ రోజు అనుకున్నా ఈ సంథింగ్ ఈజ్ గాన్, వీళ్ళిద్దరూ భవిష్యత్తులో వివాహం చేసుకోవచ్చు. ఆ అమ్మాయికి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఉన్న హిట్ ద్వారా మరొక ఫ్యామిలీ హిట్ని కొట్టబోతుంది. కాబట్టి అమ్మాయి పూర్తి రష్మిక ప్లస్ విజయ్ దేవరకొండ జీవితం ఆనందకరమైన కళ్యాణి రాగం మాదిరిగా ఆనందకరంగా ఉంటుంది. సోకాళ్ళు ఎవరైతే చెప్పారో వారి ప్రొడక్షన్ మరొకసారి పొరపాటు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో వివాహాలకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి అంశాలు చొప్పించారు. సినిమా రంగంలో ఆకర్షణ ఉంటుంది. ఎక్కువ కులాంతర, ఇప్పుడు కృష్ణ గారు కులాంతర వివాహం కాదా, మోహన్ బాబు గారు ద్వికళత్ర వివాహం లేదా, మోహన్ బాబు కొడుకుది కులాంతర వివాహం కాదా, వీళ్ళందరూ జాతకాలు చూసుకుంటారా? అంటే మా కర్మకి ఏంటంటే సినిమా రంగానికి ఒక జ్యోతిష్యుడు, రాజకీయ రంగానికి ఒక జ్యోతిష్యుడు, పారిశ్రామిక ఒక జ్యోతిష్యుడు. అంటే ఇక్కడ ఏంటంటే పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు చెప్పి ఆ పేర్ల మీద వారి జీవితాల మీద డబ్బు తినడం ఎలా ఉంటుందంటే, మనకి సినిమాలో కోటా శ్రీనివాసరావు
ఒక శవాన్ని మోస్తూ వెళుతున్నప్పుడు అడుగుతాడు, ఏంటి శవాన్ని మోస్తున్నారు కదా, మరి ఇప్పుడు కాస్త చిల్లర బొరుగులు చల్లేటువంటి సాంప్రదాయం లేదా మీకు అంటే అవి కింద పెడితే ఏరుకోవడం కోసం. కాబట్టి జ్యోతిష్యులు వారి స్వార్థాల కోసం, వారి ధనదాహం కోసం ఎదుటివారి జీవితాలని నడి బజారులో గుడ్డలిప్పడం అనేటువంటిది హేయమైన చర్య. నా దృష్టిలో వారు జ్యోతిష్య ఉన్మాదులు అనేది చెబుతానండి. మీకు ఎక్కడ మీరు జ్యోతిష్యులు అని చెప్పకండి, వాడు జ్యోతిష ఉన్మాదులు. అది ఉన్మాదం అంతే, అదో పిచ్చి. కాబట్టి ఒకరు శుభమానం మొదలు పెడుతున్నప్పుడు చేతనైతే సహాయం చేయి, లేకపోతే మౌనంగా ఉండు. నీకు అభిమానం ఉంటే ఒక ఆశీర్వచనం చేయి. శతమానం భవతి శతాయు శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఎవరైతే విడిపోతారు అనుకున్నారో వారు క్షేమంగా ఉండాలని, ఎవరైతే విడిపోయిన వారు ఉన్నారో వారు కలవాలని, విడిపోతారని శపించారో వారి శాపం అప్రతగుమని శపిస్తూ ఈ 3 జంటలు ఆనందకరంగా ఉత్సాహకరంగా ఉంటూ మంచి మెసేజ్ని పబ్లిక్ ఇవ్వాలని ఆ జంటని కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.